మంచిది. కొరింథీయులకు రాసినటువంటి పత్రిక మనము చదువుకుందాం. కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం 31వ వచనాన్ని మనము చదువుకుందాం. మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 31వ వచనాన్ని మనం చదువుకొని ప్రభులో ముందుకు సాగుదాం. కాబట్టి మీరు భోజనము చేసినను పానము చేసినను మీరు ఏమి చేసినను సమస్తము దేవుని యొక్క మహిమ కొరకు చేయుడి అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంటున్నది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సంగమా, మనము చేస్తున్నటువంటి ప్రతిదేదైనా గాని దేవునికి మహిమ వచ్చే రీతిగా, దేవుణ్ణి మహిమపరిచే రీతిగా మన మాట కావచ్చు, మన ఆలోచన కావచ్చు, మన క్రియలు కావచ్చు, మనం చేస్తున్నటువంటి ప్రతి పని దేవునికి మహిమకరంగా. చూడండి, అక్కడ భోజనం అని మెన్షన్ చేశారు. భోజనం అని మెన్షన్ చేస్తూ మాట్లాడుతున్నాడు. చదివిన మాటను మరి ఒకసారి. కాబట్టి మీరు భోజనము చేసినము పానము చేసినను మీరేమి చేసినా దేవుని మహిమ కొరకు చేయాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని యొక్క మహిమ కొరకు చేస్తే దేవుడు నిన్ను బతికిస్తాడు, ఆయుష్కాలాన్ని పొడిగిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీవు చేసినది ఏదైనా కానీ, అది తినే విషయమే కావచ్చు, లేదా నడిచే విషయమే కావచ్చు, మాట్లాడే విషయమే కావచ్చు, ఆలోచించే విషయమే కావచ్చు, అది నువ్వు ఏది చేసినా దేవునికి మహిమకరంగా చేయాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమకర 10 మందికి మెచ్చే రీతి కంటే నీవు దేవుడు మెచ్చే రీతిగా నువ్వు చేసినావు అనుకో, దేవుడు నిన్ను అభిషేకిస్తాడు, దేవుడు నిన్ను కాపాడుతాడు. చూడండి, అట్లా మరి బైబిల్లో దేవునికి వ్యతిరేకంగా చేసినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. చూడండి, దయచేసి నాతో పాటు మనం చదువుకున్నట్టు అపోస్తల కార్యం ఒక మాట మనం చదువుకుందాం. అపోస్తల కార్యము 12వ అధ్యాయం 23వ వచనాన్ని మనం చదువుకుందాం. 12వ అధ్యాయం 23వ వచనం. అపోస్తల కార్యం దేవునికి మహిమరాతిగా కాకుండా దేవుని అవమానపరిచే రీతిగా ఉన్నప్పుడు దేవుడు ఏం చేశాడు ఆయన జీవితంలో? చూడండి, అతడు చూడండి దేవుని మహిమపరచనందున వెంటనే మొత్తను గనుక ప్రాణము విడిచెను. చూసారా దేవుని ప్రియ సంగమా, చూడండి, దేవుని మహిమ పరచనందుకు ఆయన ఏ గతి వచ్చిందంటే, నష్టమైందంటే ప్రాణ నష్టమైంది. ప్రియ సంగమా, దేవుని మహిమపరచాలి. నువ్వు దేవుని మహిమపరిచే రీతిగా నీ జీవితం ఉండాలని ప్రభుల వారు మాట్లాడు. దేవుని గణపరిచే రీతిగా ఉండాలని ప్రభుల వారు మాట్లాడుతున్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీవు దేవుని మహిమపరిస్తే దేవుడు నీ జీవితాన్ని, నీ ఆయుష్ కాలాన్ని పెంచుతారు. బైబిల్లో ఒక వ్యక్తి దేవుని ప్రార్థన చేసినప్పుడు, దేవునికి ఇష్టమైనటువంటి జీవితాన్ని జీవించినప్పుడు 15 సంవత్సరాలు ఆయుష్ను దేవుడిచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సంగమా, నీవు దేవుని మహిమపరచాలి. నీవు నీ చేతి పని కావచ్చు, నీవు మాట్లాడే మాట కావచ్చు, నీవు చేసే ప్రతి కార్యక్రమములో దేవునికి మహిమకరంగా నువ్వు ఉన్నట్టయితే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, దేవుడు నిన్ను కాపాడుతాడు, నీ ఆయుష్ని పొడిగిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకే చూడండి, ఒక వ్యక్తి దేవుని మహిమపరిచినందుకు దేవుని ఆశీర్వాదం చూశాడు. ఒక వ్యక్తి దేవుని మహిమను దొంగలించినందుకు, లేదా దేవుని మహిమను ఆయన చేయనందుకు ప్రాణ నష్టాన్ని పొందుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సంగమా, దేవునికి మహిమకరంగా జీవించాలి. నువ్వు చేస్తున్నటువంటి ప్రతి పని కావచ్చు, నీవు తింటున్నటువంటి ప్రతి ఆహారం కావచ్చు, తాగుతున్నటువంటి నీరు కావచ్చు, దేవుడు నాకు ఇచ్చాడు, ఇది దేవుని వలన నాకు సాధ్యమైంది అని దేవుణ్ణి మహిమపరిచి ఈరోజు నువ్వు ఇవ్వాలి. దేవుడు ఇచ్చిన దానికి ప్రతిఫలంగా దేవుణ్ణి మహిమపరచాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రియ సంగమా, దేవుడు సంవత్సరానికి 365 రోజులు దేవుడు నీకు ఇస్తున్నాడు. కేవలము 52 వారాలు దేవునికి ఇవ్వాలి. మిగతా రోజులన్నీ నీవే, మిగతా రోజులన్నీ నీ జీవితమే.
మిగతా రోజులన్నీ నీవు నీ ఇష్టానుసారంగా జీవిస్తుంటున్నావు, నీకు ఉపయోగకరంగా జీవిస్తున్నావు. కానీ 52 వారాలు మాత్రము దేవునికి నువ్వు ఇవ్వాలి, దేవునికి మహిమకరంగా నువ్వు జీవించాలి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సంగమా, దేవునికి మహిమకరంగా జీవించినప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, దేవుడు నిన్ను అభిషేకిస్తాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అందుకే అంటున్నాడు, నీవు ఏది చేసినా, పానీయం చేసినా, ఇంకా చదవండి ఆ మాటను చదవడా. కాబట్టి పానము చేసినను, మీరు ఏమి చేసినను సమస్తము దేవుని మహిమ కొరకు చేయండి. సమస్తము దేవునికి మహిమ రీతిగా, దేవునికి మహిమ వచ్చే రీతిగా నువ్వు చేయాలి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమకరంగా నువ్వు జీవించినట్టయితే, దేవునికి మహిమకరంగా నువ్వు జీవించినట్టయితే దేవుడు నీ జీవితాన్ని కాపాడుతుంటాడు, దేవుడు నీ జీవితాన్ని కనికరిస్తూ ఉంటాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా.